ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. జనాలంతా ఒక్కసారి దేశంలో బ్యాంక్ డిపాజిట్లు, బంగారంపై పెట్టుబడులపై ఆసక్తి చూపుతున్నారు. జనాల్లో విపరీతమైన ఇన్సెక్యూరిటీ పెరిగిపోయింది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బ్యాంక్ డిపాజిట్లు చేసుకోవడం మంచి అలవాటేనని చెబుతున్నారు. అలాగే బంగారంపై పెట్టుబడులపై చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ఈ రోజుల్లో పెరిగిన ఖర్చుల దృష్ట్యా పొదుపు చేసుకోవడం చాలా ముఖ్యం. పొదుపు అనేది ఏ విధంగా ఉన్నా భవిష్యత్తుకు ఉపయోగకరంగా ఉంటుంది. భారతీయులు తమ ఆదాయాలను పరిరక్షించుకోవడానికి ఏ మార్గాలను అన్వేషిస్తున్నారన్న సంగతి బయటపడింది. బ్యాంక్ డిపాజిట్లు ఇందుకు తగిన మార్గమని కొందరు పేర్కొంటే, బంగారంపై పెట్టుబడి పెట్టాలని మరికొందరు భావించారు. భారతదేశంలోని ప్రజలు శతాబ్దాలుగా బంగారంలో పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఇది సంపద, శ్రేయస్సు, అదృష్టానికి చిహ్నంగా పరిగణిస్తారు. బంగారంపై పెట్టుబడి పెట్టడం ఎల్లప్పుడూ గొప్ప ఆలోచన అని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు జనాలు రకరకాల భద్రమైన బ్యాంక్ స్కీమ్లలో రకరకాల డిపాజిట్లు చేసేస్తున్నారు. లక్షల డబ్బు బ్యాంకులలో బాగా దాస్తున్నారు. అటుపై జీవన భద్రత కోసం ఎన్నెన్నో రకాల బీమాలు చేస్తూ డబ్బును దాస్తున్నారు. బీమా రంగంపై కూడా సానుకూల ధోరణి నెలకొంది. గతేడాది కన్నా 27% మంది అధికంగా జీవిత బీమా పాలసీల వైపు మొగ్గు చూపారు. గతంలో ఇది 19% కావడం గమనార్హం. దాదాపు 20 రాష్ట్రాల్లో 35,000కు పైగా కుటుంబాల నుంచి ఈ సర్వే జరిగింది. ఈ సర్వేలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే, సర్వేలో పాల్గొన్న వారిలో 53% మంది ఇప్పటికీ ఆరోగ్య బీమా కవరేజ్ కలిగి ఉండకపోవడం. దక్షిణ భారత నగరాలైన బెంగళూరులో 69%, తిరువనంతపురంలో 66% బంగారం పొదుపులో అగ్రగామిగా ఉండడం గమనార్హం. బీమా వ్యాప్తిలో మదురైలో 84% అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో అమరావతిలో 79%, ఔరంగాబాద్లో 76% ఉన్నాయి. విలాసవంతమైన జీవన శైలిని అనుభవిస్తున్న భారతీయ కుటుంబాల శాతం 2022లో 3% ఉండగా 2023లో 5%కి పెరిగింది. లగ్జరీ ప్రధానంగా మెట్రో నగరాల్లో కేంద్రీకృతమై ఉన్నప్పటికీ ఈ ధోరణి దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.